నమస్కారం. కృష్ణం వందే కార్యక్రమానికి స్వాగతం. సహ్యాద్రి పర్వతాల్లో పుట్టి మహాబలేశ్వరుణ్ణి స్పృశించి వచ్చే కృష్ణవేణి జన్మస్థలమే పుణ్యక్షేత్రం. అంతటి మహిమాన్వితమైన కృష్ణమ్మ తీరాన ఎన్నో దివ్యధామాలు వెలిశాయి. 29 ఉపనదులను తనలో ఐక్యం చేసుకుంటూ కదిలే కృష్ణవేణి గమనం అత్యద్భుతం. మహారాష్ట్ర, కర్ణాటకతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్నో ఆలయాలు భక్తులచే పూజలు అందుకుంటున్నాయి. అలాంటి వాటిలో ఒకటే మహారాష్ట్రలోని వీరభద్ర దేవాలయం. ఆనాడు దక్షుని యజ్ఞంలో తండ్రి అయిన దక్షుడు చేసిన శివదూషణని భరించలేక యోగాగ్నిని సృష్టించుకుని తనను తాను దగ్ధం చేసుకున్న సతీదేవి వియోగాన్ని భరించలేని మహాదేవుడు రుద్ర తాండవం చేయటం, తన జటాజూటం నుండి వీరభద్రుని సృష్టించడం, ఆ వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేయటం, ఇదంతా ప్రతి హిందువుకు తెలిసిందే. మహోగ్ర రూపంతో, భీకరమైన ఆకారంతో, జ్వలిస్తున్న కన్నులతో, మేఘగర్జనల వంటి గంభీరమైన స్వరంతో త్రిశూలధారి అయి కాలయముని మించిన వీరభద్రుని వైపు చూడటానికి కూడా దేవతలకు సైతం ధైర్యం చాలలేదు. అంతటి స్వైరవిహారం చేసిన వీరభద్రుని ఉగ్రరూపాన్ని చూడటానికి కృష్ణానదీమ తల్లే పరవళ్లు తొక్కుతూ ఇక్కడికి వచ్చిందో, లేక కృష్ణా జర్జరిత మంజిర నాదములను, కృష్ణానీల తరంగిణుల ముగ్ధ మనోహర విన్యాసములను చూసిన వీరభద్రుడు శాంతించి ఇక్కడ స్వయంభూగా వెలిసి స్థిరపడ్డాడో ఏమో కాని అసలు యుగాల క్రితం ఏం జరిగిందో, ఏది ఏమైనా ఇదంతా లోక కళ్యాణం కోసమే జరిగింది. కొండల్ని కోనల్ని దాటి అనేక జలవేణులతో సంగమించి తనలో కలుపుకున్న కృష్ణమ్మ ఈ ప్రాంతంలో కూడా భూమిని సస్యశ్యామలం చేస్తూ, పంటలతో సిరులను పండింపజేస్తూ, ఇక్కడి ప్రజల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వికాసములను కలగజేస్తూ కృష్ణమ్మ తల్లిగా పిలువబడుతోంది. ఇక్కడ వెలసిన వీరభద్రుడు ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞాన వికాసములను కలగజేస్తూ తనను ఆశ్రయించిన భక్తుల పట్ల తరగని పెన్నిదిగా, కుల దైవంగా, ఇలవేల్పుగా నిత్యం పూజలందుకుంటున్నాడు. ఈ పుణ్యక్షేత్రం యాదూర్ పట్టణానికి ఆనుకుని ప్రవహిస్తున్న కృష్ణానదీ తీరంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలోని చికోడి తాలూకాలో పరివేష్టించి ఉంది. విశాలమైన ప్రాంగణంతో అలరారుతున్న ఈ దేవాలయం 12వ శతాబ్దం నాటిది. ఇక్కడి ఈ శివలింగాన్ని శ్రీ విరూపాక్షలింగం అని భక్తులు భక్తితో పిలుచుకుంటారు. వీరశైవుల విశ్వాసాలకు సంబంధించి కర్ణాటకకు చెందిన శ్రీ కడసిద్ధేశ్వరుడను సర్వసంగ పరిత్యాగి అయిన మహనీయుడు ద్వారా ఇక్కడి వీరభద్రుడు అభివ్యక్తుడయ్యాడు. ఈ పుణ్యక్షేత్రం బ్రాహ్మణులు, వీరశైవుల సంయుక్తంగా ఏర్పడిన కడసిద్ధేశ్వర మఠం ఆధ్వర్యంలో నడపబడుతున్నది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు తరచుగా ఇక్కడికి వచ్చి శ్రీ వీరభద్రేశ్వరుణ్ణి మ్రొక్కి ఆ మహిమాన్వితుని కృపా కటాక్షములను పొంది అనేక విభనములను పొందుతుంటారు. ఇక్కడ పరవళ్లు తొక్కుతున్న కృష్ణా నదీమ తల్లిని ఒక్కసారి చూడండి. అరుణ కాంతులతో, పసిడి వన్నెలతో, కోటి కోటి మెరుపులను తనలో మేళవించుకుంటూ ఎలా ముందుకు సాగుతోందో. అరివీర భయంకరుడు, రౌద్రాకారుడు అయిన వీరభద్రుడు సైతం ఈమెను చూసి శాంతించి భక్తుల మొరలాలకిస్తున్నట్లుంది కదూ. కడసిద్ధేశ్వర మఠం ఆలయాధికారులు ఈ దేవాలయంలో సంవత్సరం పొడవునా వచ్చే అన్ని పండుగలు, పర్వదినాల్లో అనేక రకాల సాంస్కృతిక, దైవిక, సంప్రదాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు వేలవేల సంఖ్యలో సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చి ఈ పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొంటూ శ్రీ వీరభద్రుడి కృపను, అనుగ్రహాన్ని పొందుతున్నారు.
చేస్తున్నారు. కృష్ణం వందే కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మహోగ్ర రూపంతో కనిపించే వీరభద్రుని చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తుంటారు. తమ సమస్యల్ని, బాధల్ని విన్నవించుకుంటుంటారు. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ ఆలయంలోని శివలింగాన్ని విరూపాక్షలింగం అని కూడా పిలుస్తారు. ప్రతినిత్యం కృష్ణానది పవిత్ర జలాలతో ఈ వీరభద్ర విరూపాక్షలింగానికి ఇది కర్ణాటక రాష్ట్రంలో బెళగాం జిల్లాలో ఉన్నటువంటి ఒక క్షేత్రము. అది చిక్కోడి క్షేత్రం. ఆ చిక్కోడి క్షేత్రములో ఎడూరు అని ఒక క్షేత్రం. ఆ ఎడూరు క్షేత్రంలో సాక్షాత్ పరశువుని యొక్క జడల నుంచి ఉద్భవించినటువంటి మా శ్రీ వీరభద్రేశ్వర మహాస్వామి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఉద్భవలింగమైనటువంటి ఈ వీరభద్రేశ్వర లింగం ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలోనే వీరభద్రుడు అంటే మనకు ఆయనది ముఖం కనిపించేది, మనకు ఆలోచనలు వచ్చేది యుద్ధానికి సిద్ధమైనటువంటి ఒక ఆకృతి. చేతుల్లో శస్త్రాలు, చేతుల్లో త్రిశూలాలు ఇట్లా పెట్టుకొని యుద్ధానికి సిద్ధమైనటువంటి ఒక ఆకృతి మనకు గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ ఎడూరు క్షేత్రంలో ఉన్నటువంటి వీరభద్రేశ్వరుడు ఎలా అంటే శాంత స్వరూపమైనటువంటి ఉన్నటువంటి శాంత స్వరూపంలో ఈ వీరభద్రేశ్వరుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. లింగ రూపంలో ఉన్నటువంటి ఒక వీరభద్రేశ్వరుడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అది కర్ణాటక క్షేత్రంలో ఎడూరు క్షేత్రంలో మాత్రమని ఘంటాఘోషంగా చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎన్ని ఆలయాలు ఉన్నాయి కానీ వీరభద్రేశ్వరుడు లింగ రూపంలో ఉన్నటువంటి ఆలయాలు ఎక్కడూ లేదు. ఇది ఎడూరు క్షేత్రంలో ఉన్నటువంటి ఒక పవిత్ర క్షేత్రమైనటువంటి ఇది
ఇది ఎడూరు అనే పేరు కృష్ణా నది యొక్క ఎడమ వైపున పోయినటువంటి నది కోసం ఎడూరు అని వచ్చింది. కన్నడలో ఎడ అంటే ఎడమ సైడ్ ఎడూరు అని పేరు వచ్చింది. ఈ ఎడూరు క్షేత్రంలో వీరభద్రేశ్వరుడు వచ్చినటువంటి భక్తులకు వాళ్ళ యొక్క ఇష్టార్థములో సిద్ధించుకోయి కొరకు అన్నీ కూడా ఆశీర్వదించి వచ్చిన భక్తులకు ఉత్తమమైనటువంటి ప్రసాదాలు ఇస్తూ ఈ క్షేత్రంలో నిలిచి ఉన్నాడు. ఈ భక్తులు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళ కష్టాలు తీరించి సంతోషంగా ఉన్నారు. మరి ఇక్కడ ఇటువంటి క్షేత్రంలో జగద్గురు మహాస్వాముల వారు సంపూర్ణమైనటువంటి కార్యాన్ని, ఉత్తమమైనటువంటి సంస్కృత పాఠశాల, వేద పాఠశాల మరియు అన్ని విధంగా ఈ ఎడ్యుకేషన్ కూడా మంచిగా పెట్టారు. ఇదే విధంగా ఇక్కడ తులాభార సేవ కూడా జరుగుతుంది. భక్తులు వారి మనోభీష్ట సిద్ధి జరిగిన తరువాత వారు మొక్కిన మొక్కుబడుల ప్రకారం తమతో సమానమైన బరువు గల కొబ్బరికాయలు గాని, బియ్యం గాని, ఇతర వస్తువులు గాని సమర్పించుకుంటారు. ఈ ఆచారం రకరకాల రూపాల్లో భారతదేశమంతటా దేవాలయాల్లో ఉందే కదా. శివుని జటాజూటం నుండి వీరభద్రునితో పాటు ఆవిర్భవించిన భద్రకాళి అమ్మవారి ఆలయం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. భక్తులు తమ తమ విభవముల కొద్దీ ఈ అమ్మవారికి కూడా తమ సేవలందిస్తున్నారు. అప్రతిహత స్త్రీ శక్తికి ప్రతిరూపం ఈ భద్రకాళి అమ్మవారు. పురాణాల పరంగా చూస్తే వీరభద్రుని ఆవిర్భావం ఒక దైవిక ఆవశ్యకతను సూచిస్తుంది. ఐశ్వర్య మదంతో, అధికార దర్పంతో, కన్నుమిన్నుగానని దురహంకారంతో విర్రవీగిన దక్షుడు దేవాధిదేవుడైన పరమశివుని దూషించటం అనేది క్షమించరాని పాపం. ఆ దూషణని విని అవమానభారంతో సతీదేవి దగ్ధమైంది. సతీ వియోగం ద్వారా ఏర్పడిన తీవ్రమైన బాధలో నుండి ఆవిర్భవించిన మహాదేవుని క్రోధజ్వాలల నుండి పుట్టుకొచ్చిన వీరభద్రుడు త్రిలోకాలను సైతం నాశనం చేయగల శక్తిమంతుడు. దక్షయజ్ఞాన్ని మాత్రమే ధ్వంసం చేసి దక్షుని మెడ నరికాడు. ఎక్కడ స్త్రీ అవమానింపబడుతుందో అక్కడ ఇలాంటి ధ్వంసం తప్పదని ఈ కథ మనకు చెబుతుంది. కృష్ణం వందే కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. వీరభద్రుడికి కృష్ణానది పవిత్ర జలాలతో అభిషేకం జరుపుతారు. ఈ సేవలో ఆలయ అర్చకులే కాకుండా భక్తులు కూడా పాల్గొంటుంటారు. ఇదే ఇక్కడి ప్రత్యేకత. కృష్ణానదీ తీరంలో యాదూర్ పట్టణంలో వెలసిన శ్రీ వీరభద్ర కృష్ణా పరివాహక ప్రాంతమంతా ఇలాగే శైవ క్షేత్రాలతోనూ, విష్ణు క్షేత్రాలతోనూ, శక్తి క్షేత్రాలతోనూ అలరారుతోంది.
ఆ పరమేశ్వరుని యొక్క పండుగలు పర్వదినాల సమయంలో వీరభద్రుడి ఆలయం భక్తజన సంద్రమవుతుంది. ఎటు చూసినా జనమే అన్నట్లు శోభిల్లుతుంది. ఇది వాటి కృష్ణం వందే కార్యక్రమం. కృష్ణానదికి సంబంధించిన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.